కొబ్బరి చెట్టు ఎక్కకుండా కొబ్బరి బొండం లాగేశానండి. మంచిది. ఈ పోలీస్ డ్రెస్ లో ఉన్న బాబాయ్ని ఎప్పుడైనా చూసారండి? అందరికి హాయ్ అండి, నేను మీ గోదరబ్బాయిని. ఈ రోజైతే అమలాపురం పక్కన ఉన్న ఇందుపల్లి అనే గ్రామానికి వెళ్తున్నాం అండి. ఎందుకంటే ఈ రోజు అక్కడ మూవీ షూటింగ్ అయితే జరుగుతుందండి. నా పక్కన హాయ్ చెప్తూ కనిపిస్తున్నారు చూడండి, ఆ అన్న పేరు అయితే రాజేష్ అండి. ఈ అన్న అయితే చాలా మూవీస్ కి డ్రోన్ ఫ్లై చేశాడండి. డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే, అలా మూవీస్ కే కాకుండా వెబ్ సిరీస్ కి, షార్ట్ ఫిల్మ్స్ కి, యాడ్ షూట్స్ కూడా వెళ్తాడండి. రాజేష్ అన్న ఫ్లై చేసిన డ్రోన్ షాట్స్ అయితే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మన కోనసీమ అందాలని చాలా అద్భుతంగా చూపించాడండి. అన్న తీసిన వీడియోలు చూపించాలంటే ఒక వీడియో అయితే సరిపోదండి. షూటింగ్ లొకేషన్ కి అయితే వచ్చేసామండి. సెకండ్ ఫ్లోర్ లో అయితే షూటింగ్ జరుగుతుందండి. ఆల్రెడీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ మూవీ డైరెక్టర్ గారి పేరు వచ్చి శ్యామ్ కృష్ణ గారండి. ఈ మూవీ ప్రొడ్యూసర్ గారు ఎవరో కాదండి, మన అమలాపురం వంక నాగేంద్ర గారండి. ఇదే ఆయన ఫస్ట్ మూవీ అండి. మన డిఓపి గారి పేరు వచ్చి కిరణ్ కుమార్ నాయుడు గారు. మన డిఓపి గారు అయితే చాలా మూవీస్ కి, వెబ్ సిరీస్ కూడా వర్క్ చేశారండి. మొన్న రీసెంట్ గా వచ్చిన మిషన్ 007 కి అయితే డిఓపి గా వర్క్ చేశారండి. ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? ఈ సినిమాలో హీరో గారండి. ఈయనైతే చాలా సినిమాలో చేశారండి. ఈయన పేరు వచ్చి వీరు గారండి. ఈ సినిమాలో హీరోయిన్ గారి పేరు వచ్చి దేవరా ఫ్రేమ్ సోనాక్షి వర్మ గారు అయితే చేస్తున్నారండి. అలాగే ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి. సలార్ ఫ్రేమ్ ఫర్జన గారు, కిట్టయ్య గారు కూడా చేస్తున్నారండి ఈ మూవీలో. కిట్టయ్య గారికి అయితే నా గోదరబ్బా ఛానల్ చూపించారండి. నా వీడియోస్ అయితే ఆల్రెడీ చూసానని చెప్పారండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వస్తే ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారండి. శివ గారు, రమణ గారు, శాంత్ గారు అయితే ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నారండి. 90% అయితే మూవీ షూటింగ్ కంప్లీట్ అయిందంటండి. దేవరా ఫేమ్ లతారెడ్డి గారు కూడా ఈ మూవీలో చేస్తున్నారండి. తొందరలోనే ఈ మూవీ అప్డేట్ అయితే ఇస్తా అన్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మీ గోదరబ్బాయి.